पुनराचमन्यं समर्पयामि राजाधिराज कामेश्वरो वैश्रवणादधातु कुबेराजमयी श्रवणाय महाराजाय नमः महाविद्यां महामायां सर्वशक्तिस्वरूपीं भक्तानाम् इष्टदात्रीं धरेणुकाम्बामहं भजे शतं जीव शरतो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनात्मानं भवति शतमनन्तरं भवति शतमेकायुर्पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति काम्बा प्रसाद सिद्धिरस्तु प्रथमोवान् अशोकना महाविद्य महामायां सर्वशक्ति स्वरूप देवता प्रिय चला सर అన్న అందరు జరిగి వాళ్ళని రమ్మనండి కొంచెం చూడండి సార్ సాయన అక్కడక్కడ చూసుకోరా ఓకే. పవిత్రమైనటువంటి మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఈ కళ్యాణానికి సంబంధించి ప్రాంతాల నుంచి విచ్చేసి ఇక్కడే అమ్మవారికి చీరనేసి అమ్మవారికి సమర్పించాలనేటువంటి ఒక ఆనవాయితీని మన చేనేత బిడ్డలు పద్మశాలి బిడ్డలు మన ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. ఆనవాయితీగా వారు లేచినటువంటి అమ్మవారి కళ్యాణానికి అమ్మవారికి కట్టించినటువంటి సాంప్రదాయాన్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఈ నెల 22వ తేదీన కళ్యాణం ఉన్నది కాబట్టి ఎల్లుండి 18వ తారీఖు నాడు మళ్ళీ ఇచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ
దేవాలయ విశిష్ట పెంచడానికి ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఊహించిన అద్భుతాలన్నీ ఇక్కడ చేస్తాం. ఈ షెడ్డు విషయంలో కానివ్వండి, దీంతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. దీంట్లో ప్రధానంగా 2014 ముందు కళ్యాణం అంటే 15-20 వేల మంది వస్తుండే, కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయంలో ఈరోజు కళ్యాణంకు 7-8 లక్షల మంది వస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చేవారికి అన్నదాన కార్యక్రమాలు కూడా, ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బ్రేక్ఫాస్టు, ఇటువంటి కార్యక్రమాలు. మరుసటి రోజు ఇక్కడ నుంచి రథయాత్ర కూడా మరి చాలా బ్రహ్మాండంగా గల్లీ గల్లీన వీధి వీధి రథయాత్రలో కూడా అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి స్థానిక ప్రజలకు ఏంటంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నటువంటి సంతోషాన్ని దూరం చేయడానికి మరి ఇష్టమున్న పద్ధతిలో చేస్తున్న తేదీన మీకు ఒక రివ్యూ జరిగిన తర్వాత అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది.